ఇటీవలి వల్ల ఒక రకమైన టెన్షన్స్‌లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే గాని, అరే మేము దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం ఏదో చేద్దాం అనుకుంటే, ఈ ఆయుధాన్ని కూడా బీజేపీ ఎత్తుకుపోయింది కదా! ఇక మాకు దిక్కేంది అనేటువంటి ఒక అనిశ్చితమైనటువంటి స్థితిలో వాళ్ళున్నారు. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం వెల్కమ్ చేయొచ్చు. ఈ ఈ ఈ సామాజిక న్యాయం పైన వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కులగణం ద్వారా సమాజానికి న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్మితే దాన్ని తప్పకుండా ఆహ్వానించాలి. కానీ ఈ ఈ ఈ ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు రావాలి, రాజకీయాలు చేయాలి, అధికారం అంటే రావాలని కాంగ్రెస్ అనుకుంటారు. పాలిత రాష్ట్రాల్లో చేస్తా ఉన్నారు కదా కులగణన ఆ సర్వే అనేది. ఇప్పుడు మొ నీకు మొ తెలంగాణకు యాహ్! సంబంధించి పూర్తి చేశారు కులగణన సర్వే. మోడీ గారు వచ్చిన తర్వాతన ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. బీజేపీలో కూడా చాలా డిమాండ్ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలు కూడా చాలా సార్లు స్వయంగా మోడీ గారే ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మోడీ గారిది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామ్‌నాథ్ కోవింద్‌ని రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీ గారికి. అదేవిధంగా ఆదివాసీ మహిళని రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే ఒక టీచర్‌గా ఉన్నటువంటి మహిళని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత మోడీ గారిది. ఆదివాసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ. అదేవిధంగా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి 27 మంది ఓబీసీలని కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పించిన ఘనత మోడీ గారిది. 12 మంది ఎస్సీలని, 9 మంది ఎస్టీలని, అంటే సామాజిక న్యాయం ఆల్రెడీ వారు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు కొత్తగా కులగణన ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే దీని వెనకాల ఎక్సర్సైజ్ జరిగింది. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఓబీసీలు గాని, బీసీలు గాని ఒక్కొక్క రాష్ట్రంలో తీరుంటారు.